ఈరోజు హలో డాక్టర్లో పార్థ డెంటల్ అండ్ స్కిన్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటే ఉన్నారు స్టూడియోలో. వారితో మాట్లాడదాము. పళ్ళకి సంబంధించి అలాగే స్కిన్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ఉపశమనం పొందాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి డాక్టర్ అని తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో డాక్టర్, ఫస్ట్లీ ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వింటున్నది స్మైల్ డిజైనింగ్. ఒకప్పుడు ఎలా ఉన్నా సరే ఇంతే నాకు ఈ దేవుడిచ్చిన పళ్ళు ఇంతే అన్నట్లుగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు స్మైల్ డిజైనింగ్తో అందంగా కూడా తయారవుతున్నారని వింటున్నాం. అసలు ఏంటి డాక్టర్ స్మైల్ డిజైనింగ్? చాలా మందిని డిస్టర్బ్ చేసేది అలాగే హ్యాపీ చేసేది స్మైల్ అండి. అయితే ఏంటంటే పుట్టుకతోనే బ్యూటిఫుల్ స్మైల్ లేనక్కర్లేదు. మనకుండే ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనే కన్నా మన స్మైల్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది డెఫినెట్గా యాప్ట్ వర్డ్ అని చెప్పొచ్చు. సో మన పళ్ళు ప్రతి పన్నుకి ఒక రకమైన షేపు సైజ్ అనేది ఉంటుంది. అలాగే మన పళ్ళు ఆర్చ్ ఫామ్లో ఉండి చక్కగా ఉండాల్సిన సైజు షేప్లో ఉంటే ఎవరి పళ్ళైనా తెల్లగా మెరుస్తూ ఉంటే బై డిఫాల్ట్ అందమైన చిరునవ్వే ఉంటుంది. అలా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా వాటిని స్మైల్ డిజైనింగ్ అనే ఒక డిజైనింగ్ టెక్నిక్తోని మీరు అందంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చక్కగా మీ పళ్ళు వరుసలో ఉండే లోపం, మీరు ఏదో ఒక డ్రీమ్ స్మైల్ ఉంటుంది మీకు, మా పళ్ళు బయటకు వస్తున్నాయనో, మా పళ్ళు లోపలికి ఉన్నాయనో, లేకపోతే మీరు నవ్వితే అందంగా కనిపించట్లేదనో, ఇలా మీ డ్రీమ్ స్మైల్ ఏదన్నా ఉంటే దాన్ని అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఆన్ స్క్రీన్లో చాలా మందిని చూస్తాం, నవ్వితే చక్కగా ఉంటారు హీరోలు కానీ హీరోయిన్లు కానీ. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వినీర్స్ అని లామినేట్స్ అని చేయించుకుంటారండి. అవి చేయించుకోవడం ద్వారా వాళ్ళు డిజైర్డ్ స్మైల్, అందుకే ఎవరి స్మైల్ చూడండి అబ్సల్యూట్గా యాక్యురేట్గా ఉంటుంది. సో డెఫినెట్గా కూడా ఎవరి బయట కూడా అది మనం చేసుకోవచ్చు. ఇందులో ఎవరు గుర్తుపట్టలేరు, చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఎత్తు వంకర పళ్ళకి క్లిప్స్ పెడతారని వింటూ ఉంటాం డాక్టర్. సో అంటే ఏ ఏజ్ నుంచి పెట్టుకోవచ్చు అంటారు? చిన్న పిల్లలకు కూడా ఎత్తు పళ్ళు ఉంటాయి కదా, సో ఇన్ దాట్ వే. ఇప్పుడు ఎత్తు పళ్ళు వస్తున్నాయి పిల్లల్లో, లేకపోతే వంకర పళ్ళు వస్తున్నాయి, ముందుకి వెనక్కి వస్తున్నాయి అంటే జనరల్గా మన పేరెంట్స్లోని అలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వస్తాయండి. అలా కాకుండా ఉన్నా కూడా ఏమవుతుందంటే వాళ్ళకి అలవాట్లు ఉంటాయి కొన్ని, నోట్లో వేలు పెట్టుకోవడం, నోటితో గాలి పీల్చుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల కూడా ఎత్తు వంకర పళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి క్లిప్పుల చికిత్స అందరూ మనం బయట చూస్తాం కదా, దాని ద్వారా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు అని పర్మనెంట్గా లైఫ్ టైం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రతి ఒక్కరికి ఉండేది ఏంటంటే కేవలం చిన్న పిల్లలకి మటుకే క్లిప్పులు పెట్టుకునే అవకాశం ఉంది. ఒక వయసు దాటిపోతే క్లిప్పులు పెట్టుకోలేమో అని అనుకుంటారు. కాదు, మీరు ఏ వయసులో ఉన్న 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా క్లిప్పులు వేసుకుని ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు అని ఒక వరుసలోకి తెచ్చుకుని పర్మనెంట్గా కరెక్ట్ చేసుకోవచ్చు. రెండోది, ఈ క్లిప్పుల చికిత్స సంవత్సరాల ట్రీట్మెంట్ అనుకుంటారు. కాదు, 12 నెలల నుంచి 18 నెలల లోపల మీకు ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. క్లిప్పులు తీయగానే మళ్ళీ ఎత్తొచ్చేస్తాయండి, ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది అని కొంతమంది పేషెంట్ల దగ్గర వింటున్నాం. కరెక్ట్ డాక్టర్ చేస్తే 100% ప్రోటోకాల్స్ ఫాలో అయితే ట్రీట్మెంట్ ఎలా చేయాలో అలా చేయగలిగితే కనుక 100కి 100% క్లిప్పుల చికిత్స 100% సక్సెస్ రేట్ ఉంటుంది. మళ్ళీ ఎత్తుపళ్ళు బయటకు వచ్చే అవకాశమే లేదు. మేము పార్థాలో అయితే రీటైనర్స్ అంటే క్లిప్పుల ట్రీట్మెంట్ తర్వాత కూడా రీటైనర్ అని ఇచ్చేది కూడా కనిపించకుండా ఎస్ఎక్స్ రీటైనర్స్ పల్చగా ఉండే ట్రేలు మాదిరి ఇస్తున్నాం. సో పేషెంట్కి అది కూడా ఇబ్బంది లేదు. కొంతమందికి అసలు బయట తీసి పెట్టుకునే అవకాశం లేకుండా వెనకతలు పర్మనెంట్ రీటైనర్స్ ఇస్తున్నాం. సో క్లిప్పుల చికిత్స అనేది బ్యూటిఫుల్గా ఉంది, హాయిగా ఎవరైనా చేయించుకోవచ్చు. ఎస్, వి హావ్ అ కాలర్ డాక్టర్ రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రవీంద్ర గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో రవీంద్ర గారు, కొంచెం గట్టిగా మాట్లాడాలండి, మీ వాయిస్ చాలా లో ఉంది. మేడం జుట్టు కాలిపోతుంది మేడం, ఊరికి తలస్నానం చేసినప్పుడల్లా, ఎయిర్ దూకున్నప్పుడల్లా. ఎంత వయసు సార్ మీది? ఏజ్ ఎంత? వయసు 28 మేడం. మీ ఇంట్లో ఫాదర్కి, మేనమామలకి ఎవరికైనా బట్టతలు ఉందా? బట్టతలు అనేది లేదు మేడం, అందరికి వచ్చే జుట్టు ఉండేది. నాకు కూడా అంటే బట్టతలు రావట్లేదు కానీ జుట్టు ఎక్కువ రాకపోతుంది మేడం. తలస్నానం చేసినప్పుడు కానీ ఎయిర్ దూకున్నప్పుడల్లా వెంట్రుకలు ఊడిపోతున్నాయి ఎక్కువగాను. వెరీ గుడ్ సార్, గుడ్ క్వశ్చన్. అండ్ గుడ్ పార్ట్ ఏంటంటే మీ ఇంట్లో వంశపారంపర్యంగా బట్టతలు అనేది లేదు కాబట్టి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. హెయిర్ ఫాల్ని చాలా ఈజీగా ఆపేయచ్చు సార్. మీరు కొత్తగా ఏదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్లోని ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండడం కానీ, రకరకాల కొత్త షాంపూలు ట్రై చేయడం కానీ, జుట్టులో చుండ్రు ఉండడం కానీ, లేకపోతే ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యి సరిగా తలస్నానం చేయకపోవడం కానీ, స్లీప్ ప్యాటర్న్స్ నిద్ర మానేసి రాత్రులు వర్క్ చేయడం కానీ, ఇలాంటివి ఏమన్నా మీ లైఫ్లో కొత్తగా వచ్చి ఉంటే మీకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మీరు ఇవి కరెక్ట్ చేసుకుంటే 3 నెలల లోపల హెయిర్ ఫాల్ తగ్గిపోయి నార్మల్కి వచ్చేస్తారు. ప్రోటీన్ ఎక్కువ తినండి, టైంకి నిద్రపోయేటట్టు ట్రై చేయండి.
ఒకవేళ నైట్ టైం వర్క్ అయితే కనీసం మీరు 6 to 7 hours కంటిన్యూస్ స్లీప్ ఏదో ఒక టైంలో ఉండేటట్టు చూసుకోండి. అలా కాకుండా 3 months ఎక్సీడ్ అయితే కనుక డెఫినెట్గా మేము హెల్ప్ చేయగలం సార్, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఒకసారి మీరు రాగలిగితే శ్రమ అనుకోకుండా హెయిర్కి సంబంధించిన ట్రైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళు ఫస్ట్ మీ డైట్ ఏంటో అడుగుతారు. ఇనీషియల్గా అయితే మీకు ఒక షాంపూ మార్చడం ద్వారా, నైట్ లోషన్ పెట్టడం ద్వారా హెయిర్ ఫాల్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. అవసరమైతే పిఆర్పి లాంటి బేసిక్ ట్రీట్మెంట్ ద్వారా కూడా హెయిర్ ఫాల్ కంట్రోలే కాదు, మళ్ళీ అదే ప్లేస్లో ఒత్తుగా జుట్టు వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయొచ్చు. ఇబ్బంది ఏం లేదు సార్, చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. సో మీరు హైదరాబాద్లో మాకు 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్కి వచ్చినా కూడా హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు, ఒకసారి రండి. లేదు మీరు ఇంకా 3 months అవ్వలేదు అంటే మీరు ఇంట్లో నేను చెప్పినట్టు కరెక్షన్స్ చేసుకుని ట్రై చేసి చూడండి. 3 months దాటితే మటుకు మీరే కాదు ఎవ్వరూ హెయిర్ ఫాల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ హెల్ప్ తీసుకుంటే ఎక్కువ లాస్ అవ్వకుండా మీ హెయిర్ ఫాల్ ఆపేయడంతో పాటు మళ్ళీ హెయిర్ ఫాల్ వచ్చేటట్టు డెఫినెట్గా మేము ఏర్పాట్లు చేయగలం. ట్రీట్మెంట్స్ కూడా అంత సింపుల్గా, ఈజీగా, ఎకనామికల్గా, అట్ ద సేమ్ టైం రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయి ఇప్పుడు. అండ్ హెయిర్కి సంబంధించి ట్రీట్మెంట్స్ చేసుకుంటే తర్వాత చాలా మెయింటెనెన్స్ చేయాలి, దానికి ఎక్కువ ఖర్చు అవుతుందని కూడా చాలా మంది ఫీల్ అవుతుంటారు డాక్టర్. దానికోసం నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతారు, ఇంకా తీవ్రత పెంచుకుంటారు హెయిర్ ఫాల్ని. సో దానికి ఏం చెప్తారు డాక్టర్? చాలా మంది అండి పేషెంట్లు కూడా 70%, 80% లాస్ అయిపోయి వస్తున్నారు. మేము అడిగితే వాళ్ళు మాకు ఇచ్చే ఆన్సర్ అయితే ఒకటే ఇస్తున్నారు, మేడం చాలా ఖర్చు ఉంటుంది మేడం, మళ్ళీ లైఫ్ అంతా జుట్టు మీదే ఫోకస్ పెట్టి ఎక్కడ మెయింటైన్ చేయగలుగుతాం మేడం అని అంటారు. అస్సలు ఉండదండి, చాలా మీరు చక్కగా అఫోర్డ్ చేయగలుగుతారు. సింపుల్గా ఉంటే నెలకు ఒక్క సిట్టింగ్ మాత్రమే ఉంటుంది, అది లైఫ్ అంతా మీరు చేయక్కర్లేదు. మీరు బేసిక్ పిఆర్పి లాంటివి చేయించుకున్నా 8 నుంచి 10 నెలలు చేయించుకోవాలి. అందులో కూడా అడ్వాన్స్డ్ జిఎఫ్సి పిఆర్పీలు అని ఉన్నాయి, అవైతే కేవలం 5 సిట్టింగులు చేసుకుంటే చాలు. మీరు ఈజీగా ఖర్చు పెట్టుకునే పరిస్థితిలోనే ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. రెండో పాయింట్ ఏంటంటే మీరు జుట్టు కోసం ప్రత్యేకించి మెయింటెనెన్స్ ఏం అక్కర్లేదండి. మీరు వాడే షాంపూకు బదులు జుట్టు గ్రోత్కి హెల్ప్ అయ్యే షాంపూని ఇస్తాం. రాత్రి నిద్రపోయేటప్పుడు కేవలం 30 సెకండ్లు టైంతో మీరు ఒక లోషన్ సీరం లాంటిది అప్లై చేస్తే హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. కాకపోతే ఏంటంటే ఎందుకు ఇది ఇలాంటి అపోహలోకి వెళ్ళిపోతున్నారంటే మీరు కరెక్ట్ గైడ్లైన్స్ లేక ఎవరు చెప్పిన ప్రతిదీ ఫాలో అయిపోతూ పోతే మీకు స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అలా కాదు, యాక్యురేట్గా డాక్టర్స్ హెల్ప్ తీసుకోండి, మీకు టక్కని రిజల్ట్ వస్తే దాని మీద మీరు పెట్టే టైము ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ కిరణ్ గారు జగిత్యాల నుంచి. నమస్తే అండి కిరణ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. మేడం మాకు ఇది బట్టతల వస్తుంది, ఎండిగా మొత్తం రాలిపోతుంది. ఓకే, ఎంత వయసు సార్ మీది? మరి 29 మేడం. 29, చిన్న ఏజ్. అవును మేడం. మీ నాన్నగారికి ఎవరికైనా ఉందా బట్టతల? అవును మేడం, ఉంది మేడం, ఉంది. ఉంది. సరే, ఇప్పుడు బట్టతలలో 2 రకాలు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే ఆల్రెడీ బట్టతల అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండడం, అంటే బైఫ్రంటల్ ఏరియా, ఈ పైకి ఇలా మొత్తం జుట్టు వెళ్ళిపోవడం, ఈ హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోవడం, ఈ వెనకాతల భాగం కూడా ఖాళీ అయిపోవడం. ఇది దీంట్లో గ్రేడ్స్లో డివిజన్ చేస్తాం, 7 grades ఉంటాయి, అలా ఉంటుంది. కానీ మీది ఏ గ్రేడ్ అనేది చూడాలి. రెండోది, ఒక్కసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కాకుండా బట్టతల అనేది పోస్ట్ పోన్ చేసుకోవడానికి మెయింటెనెన్స్ ట్రీట్మెంట్లు ఉంటాయి. అవి చేయించుకోవడం ద్వారా బట్టతల ఇంకా పెరగకుండా, మళ్ళీ బట్టతల రాకుండా చాలా సంవత్సరాలు మనం పోస్ట్ పోన్ చేయగలుగుతాం. మీరు ఏ కండిషన్లో ఉన్నారనేది చూడాలి. రెండోది, బట్టతల ఆల్రెడీ వచ్చినా భయపడాల్సిన ఏం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బట్టతలకి పర్మనెంట్ ట్రీట్మెంట్ అది. అయితే చాలామంది అంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే జుట్టు మా సొంత జుట్టే పోయింది, ఇప్పుడు మీరు పెట్టిన జుట్టు ఉంటుందా అని క్వశ్చన్స్ వస్తాయి. మన సొంత జుట్టు పోవడానికంటే మనకు వంశంలో బట్టతల అనేది ఉంటే మనకు కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల ఈ ముందు జుట్టు పైన ఆ హార్మోన్ ప్రభావం ఉంటుంది కాబట్టి జుట్టు పోతుంది. అలా కాకుండా మన హార్మోన్ల ప్రభావం లేని జుట్టు ఈ వెనకాతల భాగంలో మనకు ఉంటుంది. అందుకే జుట్టు అంతా పోయినా కూడా 70 ఏళ్ళు వచ్చినా వెనకాతల ఇలా అర్ధచంద్రాకారంలో కొన్ని ఎంట్రుకలు మిగిలిపోతాయి చూడండి, బలంగా ఉంటాయి అవి. ఆ వెంట్రుకలను తీసి మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. సో అందుకని అక్కడ ఎలాంటి హార్మోనల్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పెట్టిన జుట్టు మటుకు మీకు పర్మనెంట్గా ఉంటుంది. సో ఇబ్బంది ఏం లేదు సార్. జగిత్యాల అంటున్నారు, వరంగల్లో పార్ద బ్రాంచ్ ఉంది, అలాగే హైదరాబాద్లో ఉంది, కరీంనగర్లో ఉంది, మంచిర్యాలలో ఉంది. మీకు ఏదో బ్రాంచ్కి రండి, అక్కడికి హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. వీలైతే హైదరాబాద్ రండి, ఇక్కడ అడ్వాన్స్డ్ క్లినిక్స్ ఉన్నాయి, హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు, ఇబ్బంది ఏమి ఉండదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే కేవలం 2 రోజులు చేసుకునే సింపుల్ ట్రీట్మెంట్, దానివల్ల మీ పనులు కూడా పాడయ్యే అవకాశం కూడా లేదు. ఎస్, వి హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ రవికుమార్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రవికుమార్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం.
హలో, నమస్తే సార్, చెప్పండి. నా ఏజ్ 45 మేడం. ఓకే, ఈ మధ్యనే బాగా వెనకాల అంతా ఊడిపోయింది మేడం ఎయిర్. రైట్. ఓకే, అదే చూపించుకుంటే పిఆర్పి పనిచేస్తుంది అని అంటున్నారు. మీరు కూడా మీది చూశాను యూట్యూబ్ లో నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. అది ఎంతవరకు రిజల్ట్ ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది మేడం, ఒక ఎన్ని సిట్టింగ్లు చేయించుకోవాల్సి వస్తుంది? రైట్ సార్, గుడ్. జుట్టు ఊడిపోతే పిఆర్పి అనేది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ పిఆర్పి అంటే ఏంటో మీకు తెలియాలి. జుట్టు ఊడిపోవడానికి కారణాలు ఏంటి? మనకి జుట్టు సర్క్యులేషన్ లేకపోవడం వల్ల, జుట్టు కుదుళ్ళకి పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. అది కూడా మనం ఎక్కువ కాలం డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల. సో మీకు చేయవలసింది ఏంటంటే, పిఆర్పి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఏదైతే మీరు లోపాలు ఇన్ని సంవత్సరాల నుంచి క్రియేట్ చేశారో అది రీప్లేస్ చేస్తుంది. అంటే దానికి బ్లడ్ సప్లై క్రియేట్ చేస్తుంది, దానికి కావాల్సిన ఆహారం ఇస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. నిద్రపోతున్న ఫాలికల్స్ అంటే మొద్దుబారిపోయిన జుట్టు యొక్క కుదుళ్ళు మళ్ళీ యాక్టివేట్ చేసి జుట్టు పెరిగేటట్టు హెల్ప్ చేస్తుంది. అది పిఆర్పి సార్. ఇందులో ఏవి మ్యాజిక్ లేదు. అది కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఏదో కెమికల్లో, మందో, ఒక బాటిల్ నుంచి తీసుకురాం. మీ ఓన్ బ్లడ్ కొంచెం తీసుకుంటాం. ఎంత కొంచెం అంటే చాలా కొంచెం. మన షుగర్ టెస్ట్కి ఇస్తాం చూడండి, ఒక ఇంత, అంతే. అందులోంచి మీకు కావాల్సిన న్యూట్రిషన్ని, మీకు కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్స్ని అక్కడే మనం ఇది చేసి సెంట్రిఫ్యూజ్ చేసి మీకు అక్కడ మైక్రో నీడిలింగ్ ద్వారా జుట్టు దగ్గర డ్రాప్ చేస్తాం, అంతే సార్. అందుకని జుట్టు వస్తుంది, జుట్టు పెరుగుతుంది, జుట్టు ఉంటుంది. కాకపోతే అక్కడ ఎంత జుట్టు బాల్డ్ అయిపోయింది, ఎన్ని ఫాలికల్స్ మిగిలి ఉన్నాయి అన్నది ఒకసారి ఎగ్జామినేషన్ అవసరం. రెండోది, మీరు బేసిక్ పిఆర్పీకి వెళ్తే 8 నుంచి 10 సిట్టింగ్స్ అవసరం, లేదా అడ్వాన్స్డ్ జిఎఫ్సి అని ఉంటుంది, అదైతే మీకు 5 సిట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా, లేదా ఇదే సరిపోతుందా అన్నది మిమ్మల్ని చూస్తే కానీ తెలియదు. హైదరాబాద్ దగ్గరే కదా సార్, ఏదో ఒక బ్రాంచ్కి రండి. హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు మీకు హెయిర్ అనాలిసిస్ చేయడంతో పాటు మీతో కాసేపు మాట్లాడతారు, మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఇలా మాట్లాడి కౌన్సిలింగ్లో ఏంటంటే ఫర్దర్గా జుట్టు రాలిపోకుండా ఏం చేయాలనేది వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ సంతోష్ గారు, భువనగిరి నుంచి. సంతోష్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి ప్లీజ్. మేడం, మా వైఫ్ కొంచెం హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, పల్సగా ఉంది, ఇట్లా ఊడిపోతుంది. క్లారిటీగా లేదు సార్ మీ వాయిస్, కొంచెం మళ్ళీ చెప్పలా? ప్రాబ్లం ఏంటో మళ్ళీ చెప్పండి. మేడం, మా వైఫ్ హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. ఓకే, ఎంత వయసు సార్ మీ వైఫ్ది? 34 మేడం. 34 ఇయర్స్. కొత్తగా డెలివరీలు ఏమైనా అయ్యాయా? లేదు, చాలా డెలివరీ. ఓకే, జనరల్గా ఆడవాళ్ళలో కొంత వయసు వచ్చేసరికి, ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం, ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, రెండోది డైట్ చేయడం అంటే క్రాష్ డైట్ చేసి తీసుకోవాల్సిన పోషకాలు తినకపోవడం, లేదంటే ఎక్కువ తిని ఒబేసిటీ వచ్చేయడం, ఈ రెండిట్లో కూడా హెయిర్ ఫాల్ అనేది కనపడుతుందండి. బ్యాలెన్స్ న్యూట్రిషన్ కరెక్ట్గా హైట్కి వెయిట్కి అనేది బిఎంఐ రేట్ కరెక్ట్గా లేకపోవడం, మీరు తీసుకునే ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకొక తప్పు ఎక్కువ క్లయింటేల్తో నేను వింటానంటే, టీవీలో యాడ్ వచ్చిన ప్రతి షాంపూని ట్రై చేసేస్తున్నారు వాళ్ళ జుట్టు మీద. ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్లో చూసి ట్రై చేసేస్తున్నారు అన్ని. అలా చేయొద్దండి. మొన్న మేము రీసెంట్గా చూసిన కేసెస్లోని అదేదో బీర్ షాంపూ అని వాడి మొత్తం జుట్టంతా ఊడిపోయి పేషెంట్ వచ్చారు. దాన్ని మాన్పించడానికి, మళ్ళీ నార్మల్ తాగడానికి మాకు సంవత్సర కాలం టైం పట్టింది. సో డోంట్ డూ దట్. అందుకని మీ వైఫ్లో కూడా ఏదైనా చేస్తుండొచ్చు. జగిత్యాల అంటున్నారు కాబట్టి వరంగల్, కరీంనగర్ ఏదైనా బ్రాంచెస్ దగ్గర ఉంటాయి. వాళ్ళు వెళ్తే ఏం చెప్తారంటే, ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేసినా చేయకపోయినా మీరు ఏం తినాలో గైడ్ లైన్స్ ఇస్తారు. 2 జుట్టు ఊడిపోకుండా షాంపూ ఇస్తారు సార్. షాంపూని రాత్రి పెట్టుకునే లోషన్ లాంటిది ఇస్తారు. అది పెట్టుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మళ్ళీ ఆ ఊడిపోయిన ప్లేస్లో కొత్త జుట్టు అనేది మొలిచి ఒత్తుగా జుట్టు వస్తుంది. ఎస్. అండ్ డాక్టర్, ఇందాక ఒక కేసు అంటే బాల్డ్ హెడ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుందంటారు. అంటే సైన్స్ ఏమి ఉండవంటారా? హెయిర్ ఫాల్ డెఫినెట్గా కనిపిస్తుంది కదా. సో పూర్తిగా బాల్డ్ హెడ్ వచ్చాక ఎందుకు కన్సల్టేషన్కి వస్తారు డాక్టర్? నేను ఇప్పుడు ఏంటంటే హెయిర్ ఫాల్ అంటే మనకి డైలీ ఊడిపోయే వెంట్రుకల్ని, జుట్టు రాలిపోవడాన్ని చాలామంది డిఫరెన్స్ కనిపెట్టలేరండి. రోజు 80 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవడం అనేది నార్మల్ ఇష్యూ. తలస్నానం చేసినప్పుడు కొంత జుట్టు పోవడం నార్మల్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే అది జుట్టు మొత్తానికి పోతుందా, రోజు పోయే సహజంగా పోతున్నాయా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో మీరు ఈ కొంచెం జుట్టు తలస్నానం చేసినప్పుడు పోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు.
అలా కాకుండా ఇంట్లో అంతా జుట్టు పడిపోతూ మీ హెయిర్ లైన్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి పైకి వెళ్ళిపోతూ మాడు భాగంలో పల్చబడిపోతుంటే మటుకు జుట్టు పోతుంది కానీ మళ్ళీ రావట్లేదని ఐడెంటిఫై చేసి డాక్టర్ హెల్ప్ తీసుకుంటే మీకే ఎక్కువ లాస్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నేను నోటీస్ చేసింది ఏంటంటే అందరూ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, ఎప్పుడు 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత తీసుకుంటున్నారు. నేనేం చెప్తానంటే 3 నెలల తర్వాత తీసుకోండి, మీకు నష్టం తక్కువ రిజల్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో బెనిఫిట్ వైపు మీరే ఉంటారు. సో అలా చేయకండి. పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ ఉన్నాయండి ఏపీ తెలంగాణలోని అండ్ బెంగళూరు చెన్నైలో. ప్రతి బ్రాంచ్లో కూడా డెంటల్ హెయిర్కి సంబంధించిన పూర్తి స్థాయి స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. అందరూ కూడా ఫస్ట్ ట్రీట్మెంట్కి జంప్ అవ్వకుండా మీ సమస్య ఏంటో తెలుసుకుని దానికి పరిష్కార మార్గాలు చూపిస్తారు. డెంటల్లో కానీ హెయిర్లో కానీ మీకు నచ్చితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ స్పెషలిస్టులు చేస్తారు కాబట్టి బై డిఫాల్ట్ 80 to 90% సక్సెస్ రేట్ అనేది మేము అన్ని బ్రాంచెస్లో కూడా చూస్తున్నాం. అండ్ డాక్టర్ కొంతమంది ఏంటంటే పెయిన్ఫుల్గా ఉంటుందేమో ప్రొసీజర్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా అని భయపడి ట్రీట్మెంట్కి రాకుండా ఆగిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, పిఆర్పి కానివ్వండి. లేదు అలా ఏం ఉండదండి. నేను చెప్తున్నాను కదా, మీరు మత్తు అనేది కేవలం మనం ఎక్కడైతే జుట్టు తీసి జుట్టు పెడతామో ఆ భాగాల్లో మటుకే మనం మత్తు ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ లోకల్ ఎనస్థీషియా ట్రీట్మెంట్. అంటే మీరు చూస్తూ ఉంటారో మాట్లాడుతుంటారో అసలు మీకు కనపడుతూ ఉంటుంది. అంత మీరు చూసేది మాట్లాడేది మీకు తెలుస్తుంది అంటే అక్కడ మీరు అసెస్ చేయొచ్చు అది సింపుల్ అని. రెండోది మీరు హ్యాపీగా మధ్యలో బ్రేక్ ఇచ్చి మీరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, బ్రేక్ ఇచ్చి లంచ్ చేయొచ్చు. కాఫీ టీలు లాంటి మటు తాగొద్దంటాం ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ చేస్తుంది కాబట్టి. అదర్వైజ్ మీ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. మ్యాక్సిమం 1 లేదా 2 సిట్టింగ్స్లో మీ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఫస్ట్ 12 days జాగ్రత్తగా ఉండాలి అంటే ఎందుకంటే పెట్టినవి నాటుకోవాలి కాబట్టి. ఆ తర్వాత నుంచి మీరు అన్నీ చేసుకోవచ్చు. ఈ 12 days కూడా మీరు ఆఫీస్ మానేసి ఇంట్లో ఉండక్కర్లేదు. ట్రీట్మెంట్ చేసే నెక్స్ట్ డేనే వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ దానికి డస్ట్ పడకుండా పొల్యూట్ అవ్వకుండా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. ఎస్, వీ హావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ నాగర్ కర్నూలు నుంచి సైదులు గారు. నమస్తే అండి సైదులు గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ చెప్పండి. మేడం, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. చెప్పండి సార్. చిన్నప్పుడు మా తమ్ముని కొడుకు దంతాల పైన పడి ఒక 5 దంతాలు విసిపోయినాయి. ఓకే. అయితే కట్టిన వాటి మధ్యలో 2 దంతాల మధ్యలో చిగురులోకి వచ్చి అది లాగా బిందులోకి వచ్చి అది గడ్డి గారి దంతాలు మొత్తం కదిలినాయి మేడం. ఇప్పుడు ఆ బాబుకి ఎంత వయసు సార్? పేషెంట్ పడిపోయి ఇప్పుడు 5 years ఉన్నాయి మేడం. 5 years బాబు పడి నాకు 3 years అయింది. నేను పడుకుని ఉన్నా, వచ్చి అనమాట మూడు మీద పడ్డాడు. అయితే ఒకటి నాకు బ్యాడ్ హ్యాబిట్ ఏమంటే మందారం వాడు ఉంది మేడం, దాపెట్టుకోవద్దు మీ వద్ద. ఇప్పుడు పేషెంట్ అంటే మాకు తెలిసిన హాస్పిటల్లో కొద్దిగా ఏం చెప్పారంటే మీకున్న పనులు పీకించుకోండి, కొత్తగా కట్టించుకోండి, ఈ పనులు పని చేయమని చెప్పారు. ఇప్పుడు ఇది మీరా లేకపోతే మీ బాబా పేషెంట్? నేను మేడం, నేను పేషెంట్. మా బాబు పడ్డాడు నా పైన. అచ్చా, మీ బాబు మీ పైన పడి మీ పళ్ళు కదిలిపోయినాయి. కదిలిపోయి కనీసం అన్నం కూడా నవ్వడానికి రావట్లేదు. అన్ని పళ్ళా సార్? ముందు వెనకాతల పళ్ళు అన్ని? ఇప్పుడు మొత్తం కదిలినాయి మేడం. ఫస్ట్ ఏమో ఒక 4-5 పనులు కదిలినాయి. వాటి ఇంకా 2 పనుల మధ్యలో ఒకటి రంధ్రంలో ఒకటి గుళ్ళలోకి వచ్చి మీ వయసు ఎంత? బ్లడ్ వాటర్ లోకి వచ్చేది. రైట్, ఓకే. మీ వయసు ఎంత సార్? నా వయసు ఇప్పుడు 39 ఉంటుంది మేడం. 39, ఓకే. ఆల్కహాల్ అలవాటు ఉంది మీకు? కొంచెం ఉంది మేడం. ఓకే, అంటే ఇంకా పని చేస్తాం. ఇప్పుడు పళ్ళన్నీ మొత్తం దెబ్బలు తగిలి పడిపోయి 4 ఊడిపోయినాయి, తర్వాత మొత్తం కదిలిపోయినాయి అంటే ఒకటి దెబ్బ బ్లో వల్ల కొంత అయ్యుండొచ్చండి. కాకపోతే 39 yearsకి ఒక చిన్న బాబు మీద పడినంత మాత్రాన పళ్ళు కదిలిపోయేంత బలహీనంగా ఎవరికి పళ్ళు ఉండవు. మీకు అలా జరిగిందంటే ఆల్రెడీ మీకు చాలా కాలంగా పళ్ళు చిగుళ్ళు పళ్ళను పట్టుకునే ఎముక బలహీనంగా ఉంది. దానివల్ల ఒక చిన్న బాబు పడగానే మొత్తం కదిలినాయి. ఈ లోపల ఏమైంది, ఆల్రెడీ మీకున్న చిగుళ్ళ జబ్బు పెరిగిపోయి మొత్తం నోరంతా పాకింది. దానివల్ల ఒక్కొక్క పన్ను వదిలి నోట్లో పళ్ళన్నీ కూడా వదిలైపోయి పడిపోతున్నాయి. అది చిగుళ్ళ జబ్బు లక్షణాలు సార్. సో మీకు అంటే కొన్ని పళ్ళు ఏమన్నా గట్టిగా ఉంటే వాటిని టైట్ చేయొచ్చు మనం, చిన్నపాటి చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసి. లేదు పట్టుకుంటే ఇలా కదిలిపోతున్నాయి, నోరంతా స్మెల్ వస్తుంది, మీరు చెప్పినట్టు తెల్లగా ఎర్రగా లోపటి నుంచి ద్రవాలు కారుతున్నాయి అంటే మొత్తం చిగురు ఎముక నోరుకి సంబంధించిన అన్ని భాగాలు ఇన్ఫెక్షన్తో ఉన్నాయి. వాటిని నయం చేసుకోకపోతే కనుక పళ్ళతో పాటు ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది.
మీ కండిషన్ బట్టి పళ్ళన్నీ తీసేసిన 39-40 సంవత్సరాలు అనేది చాలా చిన్న వయసు కాబట్టి మళ్ళీ ఇంప్లాంట్స్ అనే సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు కట్టుకొని నార్మల్గా మీరు కనిపించేటట్టు అన్ని తినేటట్టు మనం ఏర్పాటు చేయొచ్చు. ఇబ్బంది ఏమీ లేదు సార్. కాకపోతే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా నెగ్లెక్ట్ చేసి చాలా నష్టపోయారు. తప్పది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 04041420000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ని కూడా కనెక్ట్ చేస్తుంది. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ దగ్గరికి రాగలిగితే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం ట్రీట్మెంట్కి కాంట్రా ఇండికేషన్ కాదండి. ఆల్కహాల్ తీసుకున్నా మీకు ఫిక్స్డ్ పళ్ళు వచ్చే అవకాశం 100కి 100% ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరికైనా కూడా పళ్ళు 1-2 లూజ్ అవుతున్నాయి, పళ్ళు జరుగుతున్నాయి, బలహీన పడుతున్నాయి, నమ్మలేకపోతున్నాం అంటే మటుకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. లేకపోతే చిన్న వయసులో పళ్ళన్నీ కదిలిపోయి ఊడిపోయి ఫిక్స్డ్ పళ్ళు మేము పెడతాం, కానీ మీ సొంత పళ్ళుని కాపాడుకునే అవకాశం ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవడమే ఎప్పుడు మంచి పద్ధతి. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాల్. డాక్టర్ లక్ష్మణ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి లక్ష్మణ్ గారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో లక్ష్మణ్ గారు ఉన్నారా? మేడం, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నాకు జుట్టులు హెయిర్ మొత్తం రాలిపోతుంది మేడం. ఎంత వయసు లక్ష్మణ్ గారు మీకు? నాది 35-36 ఉంటుంది మేడం. ఎన్ని రోజుల నుంచి ఇలా రాలిపోతుంది? ఎన్ని నెలల నుంచి? నెలలు అంటే ఏం లేదు మేడం, ఇయర్స్ అవుతుంది మేడం. 3-4 ఇయర్స్ నుంచి పెద్దగా రాలుకుంటూ తగ్గుకుంటూ వస్తుంది మేడం. సరే, ఓకే. మీ ఇంట్లో ఎవరికైనా బట్టతలు ఉందా? మీ నాన్నగారికి, మీ మేనమామకి, సంథింగ్, మా తాతగారికి అలా? మా నాన్నగారికి లైట్ గా ఉంది, మా మామ వాళ్ళకి కూడా ఉంది మేడం. రైట్. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ జీన్స్ పరంగా బట్టతల అనేది వస్తుంది సార్. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం ముందు 3-4 సంవత్సరాలు ఆలస్యం చేశారు కదా, అది తప్పు చేసింది. అలా ఇప్పటికైనా మించిపోయింది లేదు. డైరెక్ట్గా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన పని లేదు. జుట్టు ప్రస్తుతం రాలిపోతుంది చూడండి, దాన్ని ఆపి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బట్టతల అనే దాన్ని ఇంకా కొన్ని సంవత్సరాలు రాకుండా మనం వెనక్కి పంపించవచ్చు. దానికి సంబంధించిన చిన్నపాటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు 3-4 ఏళ్ల నుంచి అశ్రద్ధ చేస్తున్నారు, అది తప్పు సార్. మీరు ఒకసారి హైదరాబాదే కదా, మీరు రండి, ఒకసారి కూర్చొని డాక్టర్ గారితో మాట్లాడండి. మీ కేసు ఏంటంటే మీకు ఏ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయాలి అనేది మేము చూస్తే కానీ చెప్పలేము. ఎందుకంటే మీకు బట్టతల అనే వంశం పారంపర్యంగా ఉండే జెనెటికల్ ప్రాబ్లమ్ ఉంది, రెండోది 4 ఏళ్ల నుంచి హెయిర్ ఫాల్ ఉంది, మూడోది జుట్టు అంతా తగ్గిపోతుంది అని చెప్పి మీకు కంప్లైంట్ ఉంది. ఈ 3 చూడాలి అంటే మీరు ఒకసారి రావాలి. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మీరు కన్విన్స్ అయితే ఓకే నాకు జుట్టు వస్తుందని మీరు నమ్మితే డెఫినెట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. బట్టతల రాకుండా కొద్ది సంవత్సరాలు ఆపగలం, కానీ బట్టతలే రాకుండా పూర్తిగా అసలు రాకుండానే చేయడం అనడానికి ట్రీట్మెంట్ లేదు సార్. అలా చెప్పి మిమ్మల్ని మిస్గైడ్ చేయకూడదు. కాబట్టి పోస్ట్ పోన్ చేయొచ్చు, చాలా సంవత్సరాలు డిలే చేయొచ్చు, అంతవరకు అయితే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాల్. డాక్టర్ నెల్లూరు నుంచి సృజన గారు. నమస్తే అండి సృజన గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, హలో, చెప్పండి సృజన. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబుకి ఫ్రంట్ అంతా జుట్టు రాలిపోతా ఉందండి. ఎంత వయసు మీ బాబుకి? 25 ఇయర్స్. రైట్. జనరల్గా ఏమవుతుందంటే ఈ మాడు భాగంలోనే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, అటు ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ చూసుకుంటే. ఇందులో ఏమవుతుందంటే ఒకటి మగవాళ్ళలో అయితే ఈ హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోతుంటుంది, ఆడవాళ్ళలో అయితే ఈ మధ్య పాపిడ భాగం పల్చగా అయిపోయి పైనుంచి చూస్తుంటే మనకు స్కిన్ కనిపిస్తుంటుంది. ఈ రెండిట్లో కూడా ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, ఒక్కోసారి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. మీరు చేసే డైట్ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ బాబు విషయంలో కూడా అంతేనండి. 25 ఇయర్స్ అంటే ఆయన నిద్ర, ఫుడ్డు, ఇంకా హ్యాబిట్స్, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, వంశంలో ఎవరికైనా బట్టతలు ఉందా లాంటివి చూడాలి. అంతే చూసి మేము గైడ్ లైన్స్ ఇస్తాము. ఒక్కోసారి షాంపూ మార్చడం ద్వారా, నైట్ సీరం పెట్టడం ద్వారా కూడా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ పోయిన జుట్టు రాదా అంటే వస్తుంది, మళ్ళీ మునిపట్టిలాగే ఒత్తుగా వచ్చే అవకాశం 100కి 100% ఉంటుంది. నెల్లూరు బాబు ఐస్ క్రీమ్స్ దగ్గర పార్థ క్లినిక్ ఉందండి. మీ బాబుని ఆదివారం ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి వస్తే మేము చూస్తే మాకు క్లారిటీ వస్తుంది, రాగలిగితే హెల్ప్ చేయగలం. ఎస్. అండ్ డాక్టర్, ఇంతకుముందు ఒక కాలర్తో మాట్లాడుతున్నప్పుడు ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలని చెప్పారు కదా, సో అంటే ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అంటారు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది? ఎస్. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే అండి ఇప్పుడు మనకి పళ్ళు అస్సలు లేవు, లేదా ఒక్క పన్ను 2 పళ్ళు లేవు, లేదా ముందర పళ్ళు పోగొట్టుకున్నాము, అలాంటి కండిషన్లో కూడా ఒకప్పుడు బ్రిడ్జ్ విధానంతోనే పళ్ళు పెట్టాల్సి వచ్చేది. అంటే సపోర్ట్గా కొన్ని పిల్లర్స్గా పళ్ళు ఉంటే అక్కడ పళ్ళు పెట్టాల్సి వచ్చేది. కానీ ఈరోజు అంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఎక్కడ పళ్ళు లేవో అక్కడ నేరుగా పన్నుని నాటగలుగుతున్నాం. ఇంప్లాంట్ టెక్నాలజీ ఎలా తెలుసు అంటే డే కేర్ ట్రీట్మెంటు,
పక్క పళ్ళని డిస్టర్బ్ చేయక్కర్లేదు. మీకు ఎక్కడ పన్ను లేదో అక్కడ ఫిక్స్డ్ పన్ను పర్మనెంట్గా పెట్టగలము. ఇంప్లాంట్తో పెట్టిన పన్ను పుచ్చిపోవడం కానీ దానివల్ల ఇబ్బందులు కానీ రావు. లైఫ్ టైం మెయింటెనెన్స్ కూడా మీకు ఏమీ ఉండదు. అంత ఈజీగా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం అని చెప్పాలంటే దానికి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇంప్లాంట్స్లో కూడా ఇంకా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఒకప్పుడు ఇంప్లాంట్స్ అంటే మీకు బలంగా ఎముక సపోర్ట్ ఉంటేనే పెట్టగలిగే వాళ్ళం. ఇప్పుడు అలా లేదండి. ఇంప్లాంట్స్ అనేవి మీ ఎముక సైజుకి తగినట్టుగా ఇంప్లాంట్స్ వచ్చాయి. ఏ వయసు వాళ్ళకన్నా ఇంప్లాంట్ పెట్టగలుగుతున్నాం. నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా పళ్ళ సెట్లు వాడుతూ దవడ ఎముకలు బాగా పలచబడిపోయి చిగురు లేదు అని ఎంతో మంది పేషెంట్లు వచ్చినా వాళ్ళకి మనం ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టగలం. ఎందుకంటే ఇంప్లాంట్లు వివిధ ప్లేసెస్లోని అంటే జైగోమా అని పెట్టగలుగుతున్నాం, అంటే ఈ పైన బోన్ సపోర్ట్ చేసుకుని పెట్టగలుగుతున్నాం. టెరిగాయిడ్స్ అని వెనకాతలు ఉండే బోన్ సపోర్ట్ చేసుకుని పెట్టగలుగుతున్నాం. ఇంత ఈజీ పెట్టగలుగుతాం. ఇన్ని పేర్లు చెప్తున్నారు కదా, అది పెట్టుకోవడం ఎంత కష్టం. మరి పేషెంట్లు తట్టుకోగలుగుతారా? షుగర్ ఉండే పేషెంట్లు ఉంటారు, వయసు మళ్ళిన పేషెంట్లు ఉంటారు, అసలు లేవలేని పేషెంట్లు ఉంటారు. ఉండదండి. ఇంకా అడ్వాన్స్మెంట్ అని చెప్పడానికి ఇంకో రీజన్ అంటే పెట్టడం చాలా సులువు. అగైన్ ఇది కూడా డే కేర్లో చేసేదే. మీరు చూస్తూనే ఉంటారు, మేమేం చేస్తున్నాం మీకు కళ్ళ కనపడుతుంది, మీ ముందే చేస్తాం ఆ ట్రీట్మెంట్ అనేది. అంత సులువుగా ఈరోజు పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం కాబట్టి అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నారు. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా డెంటల్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 04041420000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎకానమీలో పార్థకు ఉండే మంచి పేరే అది. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మీరు పే చేయగలిగే ప్రైజెస్లోనే చేయగలుగుతాము. రెండోది ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది. ఎవరికి ఎంత మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలన్నా ఫీజుని 10-12 నెలల పాటు వాయిదాల పద్ధతుల్లో కట్టుకునే అవకాశం వడ్డీ లేకుండా పార్థ డెంటల్లో అండ్ హెయిర్ క్లినిక్స్లో మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇంతమంది క్లయింటెల్కి సక్సెస్ఫుల్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అవేర్నెస్. కాల్ చేసి వాళ్ళ డెంటల్ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి అడిగితే మొత్తానికి సొల్యూషన్స్ అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.